జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్. లైవ్ షోకి తిరిగి స్వాగతం. లాబింగ్ చేస్తేనే టీడీపీలో పదవులు వస్తాయన్న ఆ పార్టీ నేత మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమార్ గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 17% మంది మాత్రమే అవునని, 83% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ మహేష్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే శ్రీమతి సత్య గారు, పీడీఎస్యు ఉపాధ్యక్షురాలు. ఇక డాక్టర్ మేడిపల్లి సత్యం గారు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. డాక్టర్ చిరుమళ్ళ రాకేష్ కుమార్ గారు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం సెక్రటరీ జనరల్. వీరంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి ప్రముఖులే. వీరు ప్రధానంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి కేసీఆర్ గారు చేస్తున్న ప్రకటనలపై ప్రత్యేకంగా చర్చ నిమిత్తం వీరిని ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా గత 2 రోజులుగా ఈ విషయం మీద చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. తాను మొండివాడిని కూడా స్పష్టంగా చెబుతున్నారు. పేదలకు ఇల్లు కట్టిస్తుంటే వీరు అడ్డం పడతారా, యూనివర్సిటీలు ఏమైనా రాజదర్బార్లా అని చాలా తీవ్ర స్థాయిలో పడుతున్నారు. దిష్టి బొమ్మలు కాలుస్తుంటే రాజకీయ పార్టీలు వారికి అండగా నిలుస్తున్నాయని కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగానే యూనివర్సిటీలకి వేల ఎకరాలు అవసరమా? పేదలకు కొంత భాగం తీసుకుని ఇల్లు కట్టిస్తే అభ్యంతరం ఏమిటి? లేదు అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ఏకంగా రామోజీ ఫిలిం సిటీకి దీనికి లింక్ పెట్టి రామోజీ ఫిలిం సిటీని నాగలతో దున్నిస్తానన్న కేసీఆర్ అది వదిలేసి ఇక్కడ ఈ భూములు లాక్కుంటారా అని పొన్నం ప్రభాకర్ గారు కానీ వీళ్ళంతా కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామాలపై ముందుగా మీరు మహేష్ గారు మాట్లాడతారు. గతంలో విద్యార్థి సంఘాల గుర్తింపు ఎన్నికలు జరిగేది. అప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి క్వాలిటేటివ్ లీడర్షిప్ అనేది బయటకు వచ్చేది. వీళ్ళ గురువు ఎన్టీఆర్ గారు ఆ రోజులలో విద్యార్థి ఎన్నికలను రద్దు చేసి ఈరోజు ఒక నైపుణ్యం కలిగినటువంటి నాయకత్వం లేకుండా కేవలం డబ్బు సంచులు మోసిన వాళ్ళే రాజకీయాలు ఉండాలన్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితికి దాపురించేలాగా చేసినారు. ఆయన శిష్యుడు ఈరోజు అదే విశ్వవిద్యాలయం మీద మరొకసారి కన్నేసి ప్రతిభావంతమైన పేద మధ్యతరగతి వర్గాలు, ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు అందరూ వచ్చి చదువుకునే యూనివర్సిటీలు ఇప్పుడు మారుతున్నటువంటి కాలానుగుణంగా మారుతున్నటువంటి విద్యా అభివృద్ధిని అందిపుచ్చుకోకుండా, లేదు యూనివర్సిటీ విస్తరించకుండా, వచ్చే టెక్నాలజీని అందిపుచ్చుకోకుండా, వాళ్ళకు భూములే లేకుండా, అంటే రేపు పొద్దున చదువులే ఈ పేద విద్యార్థులకు దూరం చేసే కార్యక్రమం ఈయన పెట్టుకున్నారు. 10 ఎకరాలు దూరం అయిపోతాయా? అక్కడ మిగిలిన ఎన్ని సార్? నిజాం గారు ఆ రోజులలో కట్టినప్పుడు ఉన్న 2600 ఎకరాలలో ఈ రోజు అన్ని కబ్జాలు పోగా ఆ కబ్జాలలో జనగాం ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ నుంచి గెలుపొందినటువంటి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారి స్వాగత్ గ్రాండ్ హోటల్, దాని వెనకాల కళ్ళు కాంపౌండ్ 2 ఎకరాల కబ్జాతో కలిపి 1300 ఎకరాలు కబ్జాకు గురైన అయిపోతే ఎమ్మెల్యేలే అంత ముందు ఎమ్మెల్యే అవ్వకముందు ఆయనకి నిజంగా కబ్జానా మీరు ఆరోపణ చేస్తున్నారా? నిజంగా స్వాగత్ గ్రాండ్ హోటల్ ఉంది, దాని వెనకాల కళ్ళు కాంపౌండ్ ఉంది. యూనివర్సిటీ గతంలో ఉన్న బౌండరీస్ ఏమున్నాయి, ఈ రోజు యూనివర్సిటీలో మిగిలిన ఆస్తులు ఏందని మనం ఒకసారి మీరు ఎన్టీవీ ద్వారా సర్వే చేసినా కూడా తెలిసిపోద్ది. దాన్ని నేనేం అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, ఏదో కథలు చెప్పడానికి కూడా మనం సిద్ధంగా లేం. సో కాబట్టి ఉన్న 1300 ఎకరాలలో యూనివర్సిటీ భవనాలు పోగా మిగిలింది ఖాళీ జాగుంటే ఒక 500 ఎకరాలు ఉంటుంది. రేపు పొద్దున పెరుగుతున్నటువంటి ఈ సైంటిఫిక్ అభివృద్ధిని అందుకోవడానికి ల్యాబ్స్ అవసరం ఉంటాయి, డిజిటల్ ల్యాబ్స్ అవసరం ఉంటాయి, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఎన్నో రకాల అధ్యయన సంస్థలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. దేశ విదేశాల నుంచి ఇక్కడ వచ్చి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, నేను సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నాను. ఒక 10 జిల్లాలకు పరిమితమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీకి 2.5 ఎకరాలలో ఆఫీస్ కావాల్సి వచ్చినప్పుడు, ఒక మనిషి విలాసానికి 150 ఎకరాల్లో ఫామ్ హౌస్ కావాల్సి వచ్చినప్పుడు 10,000 మంది విద్యార్థులు చదువుకునేటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి 1200 ఎకరాలు కూడా మిగులొద్దా? పేదలు గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తుగా జరిగినప్పుడు ఆ పక్క బస్తీల వాళ్ళు మాకు సహకరించారు, మేము కూడా వాళ్ళు మమ్మల్ని కడుపున పెట్టుకున్నారు. ఇప్పుడు మేము కూడా ఒక మాట అంటున్నాం, ఉస్మానియా యూనివర్సిటీని ఆనుకొని బతుకమ్మకుంటా ఉంది ఒక 20 ఎకరాల భూమి ఆడ ఖాళీగా ఉంది. ఈయన అడుగుతున్నది యూనివర్సిటీలకు వెళ్ళి ఇప్పుడు తొలుతగా అడుగుతున్నది 11 ఎకరాలే. తర్వాత అది ఎంత అవుతుంది, ఎన్ని సంచులు మోసే వరకు మారుతుంది అనేది తెలియదు మాకు. కానీ 20 ఎకరాలు బతుకమ్మకుంట ఎడ్ల సుధాకర్ రెడ్డి గారి టీఆర్ఎస్ ఇన్ఛార్జ్, అంబర్పేట ఇన్ఛార్జ్ గారి కబ్జాలో ఉన్నది. ఆ భూములు పేదలకు ఇవ్వండి, మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు అందరం కూడా వచ్చి మేము ఇటుకలు మోస్తాము, సిమెంట్ మోస్తాం, వాళ్ళ ఇండ్లు కట్టడానికి కూలీలుగా పనిచేస్తాం. కానీ
మా పేద మధ్యతరగతి వర్గాలు ప్రతిభావంతమైనటువంటి విద్యార్థులు కోట్ల రూపాయల ఫీజులు విదేశాల్లో కానీ మిగతా ప్రైవేట్ యూనివర్సిటీలో చదవలేనటువంటి వాళ్ళు చదువుకునే ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం యొక్క ఆస్తుల మీద వాటి జోలికి పోవద్దనేది మా విజ్ఞప్తి. ఘాటుగా మాట్లాడారు మహేష్ గారు. ఏం రాకేష్ గారు, ముందుగా మీరే సమాధానం చెప్పండి. చాలా ఘాటుగా మాట్లాడారు. ఏకంగా మీ పార్టీ ఆఫీసు, మన ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ అన్నిటి లింక్ పెట్టి మరి మాట్లాడుతున్నాడు ఆయన. ఏం సమాధానం చెప్తారు సార్? ఇంతకుముందు కూడా ఉస్మానియా యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైతే అక్కడ పక్కన వడ్రబస్ మాణికేశ్వర్ నగర్ ఉందో, మాణికేశ్వర్ నగర్ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైతే కొన్ని క్యాంపులు ఉన్నాయో వాళ్ళకి అందరూ కూడా అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న మాణికేశ్వర్ నగర్ కూడా ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండే. అదేవిధంగా దాని పక్కబంటి ఇప్పుడు ఫర్ సపోజ్ మేమందరం క్యాంపస్లో ప్రవేశించినప్పుడు చిన్న చిన్నగా ఉన్నటువంటి మసీదులు కావచ్చు, ఇంకా వేరే ప్రార్థనా స్థలాలు కావచ్చు, వాటి అన్నింటినీ విస్తరించుకుంటూ పోవడం జరిగింది. దానికి ఎవరు కూడా ఆబ్జెక్షన్ చెప్పారు. కానీ ఈరోజు ఏంటంటే పేద ప్రజలకు అందివ్వడానికి ఏవైతే అన్యాక్రాంతం అవుతూ కబ్జాలకు గురవుతూ అక్కడ పక్కన లిటిగేషన్లో ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏదో ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఆర్ట్స్ కాలేజీ ముందరనే కడతామని చెప్పడం ఎక్కడ కూడా జరగలేదు. కానీ మేము అనేది ఏంటంటే ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందో దాంట్లో అంటే ఇప్పుడు దాంట్లో సెటిల్మెంట్ క్యాంప్స్ ఉన్నాయి, వాటిని అన్నిటి కూడా లిఫ్ట్ చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం పార్టీగా. దాంట్లో ఒక 14 నుంచి 15 ఇప్పుడు స్వాగత్ గ్రాండ్ మా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే కట్టిన హోటల్ కాదు సార్, లేకపోతే 2001 లో కట్టినటువంటి సార్ భీమ్వాడి బస్తీని కబ్జా చేసినటువంటి ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కట్టినరో లేకపోతే పార్టీ పెట్టిన తర్వాత కట్టినరో అంటే ఎస్ మేము తప్పకుండా అంటాం. కానీ నాకు ఎప్పుడు కబ్జా చేశారన్నది కాదు, కబ్జానా కాదా అన్నది నాకు అది కబ్జా కాదు. అది ఏదైతే ఉన్నదో దాన్ని లిటిగేషన్ కోర్టులో సుప్రీం కోర్టులో చాలా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు దానిలో కబ్జాలు ఉన్నాడు, కన్స్ట్రక్షన్ చేసిండు సార్. ఇప్పుడు ఆరోపణలు చేయడం సామాన్యం. ఇప్పుడు కోర్టులో ఉన్నదానికి మీరు తీర్పులు ఇస్తా అంటే తప్పకుండా సార్ మీరు తీర్పులు ఇస్తా అంటే సుప్రీంకోర్టులో ఉన్న వాటికి కూడా మహేష్ గారు సత్యం గారు తీర్పులు ఇస్తా అంటే తీర్పులు ఇవ్వండి. సత్యం గారు మీ పార్టీ కట్టింది ఎక్కడనో, లేకపోతే హైమాక్స్ థియేటర్ కు జాగిచ్చింది ఎక్కడనో, చెప్పేది ఏదైతే పేద ప్రజలకు సంక్షేమానికి మా ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేయడం జరుగుతుందండి. రైట్, ఒక్క నిమిషం. హలో దేవేందర్ గారు, హలో హలో మీ వాదన చెప్పండి. ఒకటండి, ప్రధానంగా అందరు విస్మరిస్తున్న విషయం ఏంటంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కబ్జా అయిన భూముల్ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సిన ప్రభుత్వము ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీని వీసీ అపాయింట్ చేయకపోవడం వల్ల అంతా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి. అనేక సమస్యలు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాయి. విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, హాస్టల్ సౌకర్యం లేక. ఒక్కొక్క రూములలో 10 మంది ఈరోజు ఉన్న పరిస్థితి. వాళ్ళందరూ పేదవాళ్ళ బిడ్డలే కదా. వాళ్ళందరూ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండడానికి కేసీఆర్ ఎందుకు ఆలోచించట్లేదు? ఖచ్చితంగా హాస్టల్స్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఈ రోజు ఉంది. వీసీని అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఇదొక అంటే గేమ్. ఒక విధంగా చెప్పాలంటే పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అంటే వీళ్ళందరూ వద్దంటున్నారని చెప్పేసి రేపు మాట మార్చడానికే ఈ ప్రయోగం చేస్తున్నారు కేసీఆర్ గారి నుంచి మేము భావిస్తున్నాం. పేదలకు ఇల్లు కట్టడానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాళ్లకు ఇల్లు కట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. అధికారంలోకి రావడం కోసం ఈరోజు మీ మేనిఫెస్టోలో పేదవాళ్ళకి అందరికీ 2 బెడ్రూమ్ల ఇల్లు కడతానని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ స్థలం కాదు, ఫామ్ హౌస్ ఉంది. అదే విధంగా సీఎం క్యాంప్ ఆఫీస్ కి 5 ఎకరాల పొలం అవసరం లేదండి. ఈ రోజు ఖచ్చితంగా కట్టాల్సిందే. పేదల కోసం దేనికైనా సాక్రిఫైస్ చేయాలి. నాయకుడు అంటే పేదల కోసం చేసేవాళ్ళు. ఈ రోజు మానసిక వైద్యశాలని పక్కన పెట్టేసి ఈ రోజు సెక్రటరీని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. పేదల కోసం వేరే రకమైన భూములు, రామోజీరావు ఫిలిం సిటీని 1,00,000 ఎకరాలు దున్నిస్తానని చెప్పాడు. 1000 ఎకరాలని 1,00,000 నాగలతో దున్నిస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన కేసీఆర్ ఎందుకు రామోజీ ఫిలిం సిటీని ఈ రోజు ప్రపంచంలో చాలా గొప్ప ఫిలిం సిటీ అని చెప్పేసి పొగుడుతున్నారు?
దేనికి నిదర్శనం? మరి అంత ఈరోజు డెవలప్మెంట్ కార్పొరేట్లకు ఉంది కొమ్ము కాబట్టి కాసే నువ్వు పొగిడారు. పేదవాళ్ళ డెవలప్మెంట్ ఉంది కాబట్టి పొగిడారు. డెవలప్మెంట్ ఉంటే పొగడొద్దా? పొగడొద్దని కాదు, మరి? ఆ డెవలప్మెంట్ ఎవరిది? ఈ రోజు పేదవాళ్ళకి సంబంధించిన పొలాలు అవన్నీ కూడా పేదవాళ్ళకి సంబంధించిన పొలాలను ఆక్యుపై చేసి ఈ రోజు రామోజీరావు చేశారా? అంతే కదా, వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కున్నారు. అప్పుడు పనికిరాని భూమిని ఈ కొనుక్కున్నారు. రోజు ప్రతి ఒక్కరికి సంబంధించిన దాంట్లో ఆస్తి పంపకాలలో కావచ్చు, పేదవాళ్ళకి సంబంధించిన దాంట్లో ఇల్లు కట్టిస్తున్న దాంట్లో కావచ్చు, అది కబ్జాకు గురైందన్న విషయం ప్రపంచానికి తెలిసిన విషయమే. కబ్జా. దాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఓకే. ఆ రోజు ఎట్లా మాట్లాడాడు కేసీఆర్ 1000 నాగలతో దున్నిస్తానని చెప్పేసి? సరే, అది అప్పుడు ఏదో ఉద్యమం మాట కోసం అట్లా ఎట్లా అది కరెక్ట్ అంత కాదు. మాట అంటే అదే పట్టుకుంటారా? ఉద్యమంలో ఉన్నప్పుడు ఒక మాట, ఉద్యమం అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట మాట్లాడడం అనేది యూనివర్సిటీ విద్యార్థులు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. యూనివర్సిటీ ల్యాండ్స్ ను ముట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మరో ఉద్యమానికి దారితీసే పరిస్థితి ఏర్పడుతుంది. అదే విధంగా యూనివర్సిటీని ఈ రోజు రీసెంట్ గా ఏర్పాటు చేసిన తెలంగాణ యూనివర్సిటీ కూడా 530 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ రోజు అంటే యూనివర్సిటీలకు ఆ ప్రత్యేకత ఉంది. పేద విద్యార్థులు ఈ రోజు సమాజంలో ఒక ఉన్నత స్థాయికి చేరడం కోసం అనేక అవసరాలు, కోర్సులు కావచ్చు, అక్కడ పరిశోధనకు సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి. దేవేంద్ర గారు నిజామాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. దేవేంద్ర గారు నమస్కారం. చెప్పండి, యూనివర్సిటీలకి ఇంత స్థలాలు అవసరమా అంటున్నారు కేసీఆర్ గారు. మరి పేదలకు ఇల్లు కట్టించక్కర్లేదా అని అడుగుతున్నారు. మీరేమంటారు? సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, ఇక్కడ విషయం ఏంటంటే సార్, కేసీఆర్ గారికి యూనివర్సిటీ విద్యార్థులు అంటే ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ సార్ కోపం వచ్చింది విద్యార్థుల మీద. ఆయన నేను తలుచుకుంటే ఏదైనా చేస్తా అని చెప్పేసి అంటున్నారు. ఆయనకు ఒక విషయం తెలియదు. ఇలా ఈ పోరగాళ్ళ తలుచుకుంటేనే ఆ రోజున నిరాహార దీక్ష పనిచేసే నిరాహార దీక్ష మళ్ళీ ఖమ్మం నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిమ్స్ లో కొనసాగేటట్టుగా చేసింది. పోరగాళ్ళైన విషయాన్ని గుర్తించుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి సెంటిమెంట్ తోని అక్కడ బస్తీ వాళ్ళను రెచ్చగొట్టి విద్యార్థుల మీదకి పొడిగొరపాలని చూస్తున్నారు. ఈ బస్తీ వాళ్ళ ఆ రోజున ఉద్యమం జరిగినప్పుడు నీడనిచ్చిండ్రు వాళ్ళు. కాబట్టి ఆ నీడనిచ్చిన ఆ రోజున పోలీసులు తరుగుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీ వాళ్ళే వాళ్ళ ఇళ్ళలో దాచి పెట్టుకున్నారు. పోలీసు వాళ్ళు చేస్తామంటే ఈ రోజున అటువంటి బస్తీ వాళ్ళకి ఇల్లు కట్టిస్తే మీకేంటి అభ్యంతరం? అటువంటి బస్తీ వాళ్ళకి అంత అండగా నిలబడిన బస్తీ వాళ్ళకి ఇల్లు 1000 ఇల్లు కట్టిస్తే మీరు సాయం చేయాలి కానీ మీరు వ్యతిరేకిస్తే ఇక్కడ విషయం ఏంటంటే ఖచ్చితంగా కట్టాల్సిందే సార్. అగ్నివేష్ లాంటి వాళ్ళు తెలంగాణ మేధావులు చెప్పేంత వరకు మా తెలంగాణలో మేధావులకు జ్ఞానం రావట్లే. ఏమన్నారు ఆయన మొన్న, తెలంగాణ అనేది లక్ష్య సాధన దిశగా పోవట్లేదని చెప్పేస్తున్నారు. అంటే ఇక్కడ తెలంగాణ సోకాలు మేధావులు ఎవరైతున్నారు వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిన్న ఐక్యరాజ్య సమావేశం ఏంటి సార్, కనీసం యూనివర్సిటీ భూముల గురించి ఒక్క ప్రొఫెసర్ మాట్లాడేదంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి మేధావులు మన తెలంగాణలో ఉన్నారు. ఆ రోజున మమ్మల్ని ఎందుకు రెచ్చగొట్టిన ఎందుకు రెచ్చగొట్టిన రోజు మమ్మల్ని తెలంగాణ కొరకు ఏమైందని జనం అడుగుతున్నారు. రైట్. రామకృష్ణ గారు హైదరాబాద్ నుంచి మరొక లైన్ లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం. మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. మీరేమంటారు? ఇది యాక్చువల్ గా ఇది 2 బేసికల్ గా ఏంటంటే మా ఉద్యమం మొదలైనప్పుడు పునాది వచ్చేసరికి ఉస్మానియా యూనివర్సిటీలో స్టార్ట్ అయిందండి ఎక్కువగా బేసిక్ గా. సో అక్కడ సెకండ్ థింగ్ ఏంటంటే కొంత స్పాన్సర్డ్ మూవ్మెంట్ కూడా ఉంది ఉస్మానియాలో అనేది టీఆర్ఎస్ వాళ్ళ మీద ఒక ఇది. అంటే అక్కడ స్టూడెంట్స్ అంటే చాలా మంది ఎంఎస్సి వీళ్ళు డబుల్ పీజీలు, ట్రిపుల్ పీజీలు, 4 పీజీలు అట్లా చేసుకుంటూ ఉస్మానియా హాస్టల్స్ లో ఉండేసేసి ఇది అని చెప్పారు. సో అట్లాంటి వాళ్ళ దగ్గర స్పాన్సర్డ్ మూవ్మెంట్ ఉన్నది అనేది ఒక ఆరోపణ. సో ఇవన్నీ కూడా టీఆర్ఎస్ వాళ్ళే చేశారు. ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ మూవ్మెంట్ ప్రకారం ఏంటంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, మళ్ళీ ఉద్యోగాలు ఇవన్నీ ఇవ్వట్లేదు అట్లా. సో ఉస్మానియా యూనివర్సిటీని ఏ విధంగా డౌన్ చేయాలి అనేది అనుకుంటున్నారేమో నేను అనిపిస్తాను. ఓకే, సచిన్ గారు మీరేమంటారు? మీ వాదన ఏంటి? ఈ ఉస్మాన్ యూనివర్సిటీ అనేది ఉస్మానియా ఈజ్ ఏ మదర్ ఆఫ్టర్ మదర్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. ఈ తెలంగాణలో 10 జిల్లాలకు ఒక తల్లి లాంటిది. తల్లి మనకు జీవం వస్తే మనకు మొత్తం నడక నేర్పి ఒక మేధస్సు నింపి ప్రపంచానికి అందించేది ఉస్మాన్ యూనివర్సిటీ. ఈ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి రజాకార్ల ఉద్యమం నుంచి మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు మొత్తం నేతృత్వం వహించి ఉద్యమాన్ని నడిపించిన ఉస్మాన్ యూనివర్సిటీని ఈరోజు కేసీఆర్ గారు తన దొంగ దీక్షను 2009లో ఒక దొంగ దీక్ష చేస్తే దాన్ని బయటపెట్టి ఆయన జ్యూస్ దాగానే ఇమీడియట్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు దాన్ని టేకప్ చేసి ఈరోజు తీసుకొచ్చిన ఒక అసూయతోటి విద్యార్థులు ఇలా అణచడానికి ప్రయత్నం చేస్తుండ్రు. నిజంగా నాకు చిత్తశుద్ధి లేదు. ఈ ఇల్లు కట్టాలని చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ డ్రామాలు చేయడు. చాలా ఇప్పుడు హైదరాబాద్లో చాలా ప్లేస్ ఉంది, 1000 ఎకరాలు ఉంది. ఇప్పుడు బంజారాస్లో కానీ జూబ్లీస్లో కానీ ప్రతి దగ్గర కూడా 1000 ఎకరాలు ఉంది. ఎక్కడైనా కట్టియచ్చు. కాకపోతే ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఏంటంటే బస్తీ వాసులకు యూనివర్సిటీ విద్యార్థుల మధ్య ఒక అగాధం సృష్టిద్దామని చెప్పి ఇలా కేసీఆర్ ఆడుతున్న ఒక డ్రామా, జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఆడుతున్న డ్రామా. ఈ ఉస్మాన్ యూనివర్సిటీ ఎంతో మంది మేధావులను అందించింది.
ఇప్పుడు ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చదవలేని అదొక జలసి ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇదే పివి నరసింహ గారు వచ్చారు, వైబీ చవాన్ గారు వచ్చిండ్రు, విద్యాసాగర్ వచ్చిండ్రు, ధరమ్ సింగ్ వచ్చిండ్రు, జైపాల్ రెడ్డి గారు వచ్చిండ్రు. ఇట్లాంటి మేధావులు ఎంతో మందిని ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి సేవలు అందించినటువంటి వ్యక్తులు అందించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీని దానికి ఇలా ఒక అస్తిత్వం ఒక నామరూపాలు లేకుండా చేద్దామని ఒక కేసీఆర్ కుట్రమంటుండు. ఈ కుట్రను ఖచ్చితంగా విద్యార్థులు భగ్నం చేస్తారు. తెలంగాణ ఉద్యమానికి ఇలా నువ్వు ఏదైతే భోగాలు అనుభవిస్తున్నావు ఆ భోగాలకు విద్యార్థుల త్యాగాలు ఉన్నాయి. కాదు ఏపీలో మీ ప్రభుత్వం వేల ఎకరాలు తీసుకుంటా ఉంటే మీ అక్కడ గొడవలు అవుతా ఉంటే దాన్నేమో వేల ఎకరాలు దాదాపు 30,000 ఎకరాలు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఒక రాజధాని కన్స్ట్రక్ట్ చేసుకోవాలని స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కన్విన్స్ చేసి ఇస్తుంది. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. 3 పంటలు పండేటువంటి భూములు ముఖ్యమంత్రి అనేటోడు భూముల గురించి మొత్తం పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మారుతుండు. కానీ కనీసం యూనివర్సిటీ భూముల పేదలకు వేస్తాడు. అంటే పేదలకు యూనివర్సిటీ విద్యార్థులకు అగాధం సృష్టిస్తుంది. సరిగ్గా ఇదే విమర్శ మీ ముఖ్యమంత్రి మనము అక్కడ ఏపీ ముఖ్యమంత్రి గారి మీద వస్తుంది కదా. మీరు ఇక్కడేమో ఇట్లా మరి రియల్ ఎస్టేట్ రైతులు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. ఆర్ట్స్ కాలేజ్ చదువులే వేస్ట్ అన్నటువంటి వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం నాగన్ జనార్దన్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. వారు మాట్లాడడానికి ముందుగా శోభన్ గారు ఒకరు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. శోభన్ గారు నమస్కారం, మాట్లాడండి. కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్. నమస్కారం, మాట్లాడండి. నేను ఉస్మానియా స్టూడెంట్ ని. అక్కడ సత్యం ఇతర మిత్రులందరూ నా జూనియర్స్ క్యాంపస్ లో. నేను షేర్లింగంపల్లిలో ఉంటున్నా ఇప్పుడు. షేర్లింగంపల్లిలో కొన్ని వందల ఎకరాల భూమి హైటెక్ సిటీ మాదాపూర్ చుట్టూ నేను సమాచార హక్కు చట్టం కింద సేకరించిన కొన్ని వందల ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంత అయితే భూమి కావాలో కేసీఆర్ కి అంతకంటే డబల్ నేను సర్వే నంబర్తో సహా చూపిస్తా. అక్కడ ఉన్న టీఆర్ఎస్ మిత్రులు వస్తే పెట్రోల్ కూడా అసలు నా బండి మీద తీసుకుని చూపిస్తాను. నేను ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ భూముల చుట్టూ పడరు అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది కొమ్మినేని గారు. మా మిత్రుడు సత్య కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ సత్యకు చెప్పండి, గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తా అన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం వచ్చింది. అంటే మేము పర్మనెంట్ చేయాలనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వద్దంటున్నారని. ఇప్పుడు గరీబులకు ఇల్లు కట్టిస్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వద్దంటున్నారు. ఒక లాజిక్ ఉంది ఇందులో. ఆ ఇల్లు కట్టించే పాడలేదు. ఇదంతా ఏంటంటే దీని తిమ్మిని గమ్మి చుట్టూ మాటలతోటి తప్పించుకోవడం తప్ప ఇలా ఏం లేదు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశిస్తుందంటే అక్కడ సత్యం టీఆర్ఎస్ మిత్రుడు పేరు తెలియదు, రమ్మనండి. నేను నా బండి మీద ఎక్కించుకొని గవర్నమెంట్ ఇక్కడ లోపల ఉన్న ఎంఆర్ఓ అయినా సరే ఎవరైనా సరే అందరికీ తెలుసు. నేను అరే సీఎం లెటర్ రాసిన నేను 100 ఎకరాల 1000 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. రైట్. అయితే మరి ఉస్మానియా నుంచి 15 కిలోమీటర్ల దూరం వెళ్ళి వాళ్ళు అక్కడ పనిచేసుకునే వాళ్ళు ఎట్లా ఉండాలనేది కూడా వారు ప్రశ్నిస్తారు సహజంగా. నాగేంద్ర జనార్దన్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం కొమ్మినేని గారు. నమస్కారం సార్, చెప్పండి, మాట్లాడండి సార్. ఇప్పుడు అక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు మా చిన్నతనంలో మేము బాంబే తమాషా చూసేది, ఇవాళనేమో హైదరాబాద్ తమాషా చూపిస్తున్నాడు కేసీఆర్. చిన్నప్పుడు ఈయన బాంబే తమాషాని మంది 3 రోజులకు పోయి చూపించుకొచ్చేది అంట బాంబే. ఇవాళ ఇప్పుడు మాకు మా హైదరాబాద్ చూపించే పరిస్థితికి వచ్చేసినాడు. ఇవాళ మేమంతా చదువుకున్న యూనివర్సిటీ అది. 69లో ఉద్యమానికి ఎంత పురుడు పోసుకున్న గడ్డ అది. ఆ గడ్డ జోలికి వస్తే భస్మం అయిపోతాడు. ఆయనకు మాత్రం హెచ్చరిస్తున్నాం. ఇక రెండో విషయము, అరే గ్రామాల లోపల నువ్వు కట్టిన ఇళ్లకు ఇంతవరకు పేమెంట్ లేవయా. మొత్తము సంవత్సరం దాటిపోతుంది, పేమెంట్ లేవు. 4 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు బిత్తులకు తెచ్చుకొని వాళ్ళ ఆఖరికి ఉన్న పొలం అమ్ముకొని ఈరోజు అంటే బాధపడుతున్న పేదల ఇండ్లకు బిల్లులు చెల్లించవు. అది కూడా కేంద్రంకి వచ్చిన నిధులు కూడా. ఇవాళ అయ్యే కింద వచ్చిన నిధులను కూడా నువ్వు చెల్లించలేకుండా నీ ఖజానాలు పెట్టుకొని కూర్చుంటున్నావు. ఇవాళ నేను ఇక్కడ ఒక్కొక్క ఇల్లు వరకు 3 లక్షలు మొత్తం తెలంగాణలో అన్ని కట్టినావు. దానికల్లా వ్యతిరేకిస్తే ఎట్లా సార్ మీరు? ఇప్పుడు కొమ్మినేని గారు ఎరగంటే వద్దంటే ఇప్పుడు రాజకీయం కోసం ఎన్నికల కోసం తమాషా స్టార్ట్ చేసిండు. ఇవాళ ఎన్నికల కోసమే ఇవాళ ఆయన కనిపిస్తుంది అంతా కూడా. అంటే మోడీ కూడా అందుకే తిరుగుతున్నా అన్న. గుర్చవాసులు మోడీ గారు కూడా అందుకే తిరుగుతురా? మొత్తం దేశాలన్నీ వేరే ప్రపంచ దేశాలన్నీ ఎలక్షన్లు వస్తున్నాయని తిరుగుతురా? ఢిల్లీలో ఓడిపోయినామని తిరుగుతురా? మరి భారతదేశంలో తిరగలేక కాదు సార్. ఇప్పుడు మీరు చెప్తుర్రు ప్రైవేటైజేషన్ మొదలు పెట్టింది మీరు,
ఈరోజు మొత్తం డిఫెన్స్ ప్రైవేటైజేషన్ చేస్తాం, రైల్వేస్ ప్రైవేటైజేషన్ చేస్తాం, మొత్తం ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటైజేషన్ చేస్తాం అన్నది మీ పార్టీ కేంద్రంలో ఉన్నది. మరి పేద ప్రజల కూడా గీడ జాగున్నది, ఉస్మానియా యూనివర్సిటీ వద్దు మేము కొనిస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ మీరు చెప్పండి, మీరు ఇనిషియేటివ్ తీసుకోండి, ముందంటే నడవండి. మొన్న కూడా మీరు పోరాటం చేసారు. మేము ఒకటే అంటున్నాం, మీరు చెప్తేనేమో వేదం, మేము చెప్తేనేమో ఇంకోటి అవుతుందా? కాబట్టి మేము ఒకటే అంటున్నాం, మీరు కూడా కేంద్రంలో ఉన్నారు. రైట్, ఒక్క నిమిషం సార్ మాట్లాడండి. ఇప్పుడు వారి మధ్యలో వచ్చిండు సరే, ఇది ఈ ప్రపంచ దేశాలు తిరగడము ఆయనకేమి అంటే అది ఏదో ఆయన స్వార్థం కోసం తిరుగుతలేడు. విదేశాంగ మంత్రి ఎందుకు సార్ మరి మంట కలిసింది అదే కొద్దిగా మీరు మధ్యలో మాట్లాడకుండా కదా. ఇప్పుడు పేదల కోసం కాకపోతే యూనివర్సిటీ పేదల కోసం కాకపోతే ఇప్పుడు దళితులు ఎవరైనా చదువుతున్నారు అనుకుంటున్నారు మీరు. ఇలా యూనివర్సిటీ ఇంకొకటి, యూనివర్సిటీ ఎప్పుడు కూడా గుర్తున్నది దేవాలయం అనుకోవాలి మనం. యూనివర్సిటీకి ఎక్స్పాన్షన్ కు మనకు అది అవసరం ఉంటుంది. ఇలా ఎన్ని డిపార్ట్మెంట్లు వస్తాయి, ఎంత ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీ అది. దయచేసి దాన్ని ఒక్కటి చెప్తున్నామండి. ఇప్పుడు మీకు ఎన్నో స్థలాలు హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. ఇలా ఇప్పుడు ఆ చాలా ఉన్న ఆ స్థలాలను ప్రొఫెసర్ నాగేశ్వర గారు లైన్ లో ఉన్నారు. డాక్టర్ నాగేశ్వర గారు శాసన మండలి మాజీ సభ్యులు, హన్స్ ఇండియా ప్రధాన సంపాదకులు. నాగేశ్వర గారు నమస్కారం అండి. నమస్తే అండి, నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ కూడా అండి. ప్రొఫెసర్ అని చెప్పాను సార్ నేను. చెప్పండి సార్. ఇప్పుడు ఈ క్వశ్చన్ రాంగ్ గా పోజ్ చేస్తున్నారు. ఇప్పుడు సమస్యల్లో చాయిస్ సమాజానికి యూనివర్సిటీ కావాలా, పేదలకు ఇల్లు కావాలా అనే చాయిస్ ఉన్నట్లుగా మాట్లాడుతుంది ప్రభుత్వం. చాయిస్ అది కాదు, మాకు యూనివర్సిటీ కావాలి, పేదలకు ఇల్లు కావాలి. మీరు ఇప్పుడు ఉదాహరణకు కేబీఆర్ పార్క్ తీసేసి ఆడ పేదలకు ఇల్లు కడతామంటే రోజు మీరు కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేసి మీరు ఏమంటారు, లాల్ బహదూర్ స్టేడియం ఎందుకు, ఏం పేదలకు ఇల్లు లేకపోతే ఆడుకుంటారా, అట్లా పేదోడికి జీవితం ఒక ఆట అయిపోయింది, మొదలు పేదలకు ఇల్లు కడతాం ఎల్బీ స్టేడియంలో, జింకానా గ్రౌండ్స్ లో ఏం ఆడుకుంటే ఏమొస్తుంది, పేదలకు ఇల్లు కావాలి వెనక్కి ఇల్లు కడతాం అంటే ఏమైనా అర్థం ఉందా? అలాంటప్పుడు క్యాంప్ ఆఫీస్ ఉంది, సీఎం గారి క్యాంప్ కార్యాలయం, వాస్తు బాగలేదని దాదాపు వాడతలేదు అందులో చాలా ఖాళీగా ఉంటాయి. మీకు కూడా తెలుసుకోండి, వేల మంది కూర్చోవచ్చు. మరి అందులో పేదలు ఇల్లు కడతామని మనం ఒప్పుకుందామా? అందువల్ల ఏ అవసరం ఏంటి, అన్ని అవసరాలు ఉంటాయి సమాజానికి. పేదలకు ఇల్లు కట్టాలంటే హైదరాబాద్ నగరంలో అన్యాక్రాంతమైన వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఇది నేను చెప్పేది కాదు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఇష్టం వచ్చినట్టుగా అన్యాక్రాంతం చేస్తే తర్వాత వచ్చిన కలెక్టర్ దీన్ని బయట పెట్టారు. హైకోర్టులో పిటిషన్ కూడా ఉంది. మొన్న ఈఎన్టీ భూములు ఒక్కదాన్ని ముఖ్యమంత్రి గారు చాలా మెచ్చుకోవచ్చు, రెస్టోర్ చేశారు. అలా మిగతా భూములు కూడా రెస్టోర్ చేయమనండి. లేదు హైదరాబాద్ రావాలి ఒక పెద్ద శాటిలైట్ సిటీ కట్టమనండి. యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు పేద విద్యార్థులే, ఎవరు డబ్బున్న వాళ్ళు ఇవాళ రేపు యూనివర్సిటీలో ఎవరు చదువుతలేరు. ఇది ఏంటంటే ఒక రెండు కుట్రలు ఉన్నాయి. ఒకటి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించేటువంటి వారిని బదనాం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. రెండోది ఏంటంటే యూనివర్సిటీలు ఇలా నిర్వీర్యం చేసేస్తే హాయిగా ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు పెట్టుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన కనబడుతుంది. అందుకే బహుశా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ కూడా నియమిస్తలేరు. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ నియమిస్తే వైస్ ఛాన్సలర్ అర్జెంట్ తీస్తే భూమి ఇవ్వలేరు. అందువల్ల బహుశా స్పైన్లెస్ అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేసి మేము ఇష్టమైనటువంటి చేస్తామన్నా అది కరెక్ట్ కాదు. యూనివర్సిటీకి రేపు భూమి కావాలంటే ఎక్కడ తెచ్చిస్తారు. రేపు ఉస్మాన్ సిటీకి ఒక రీసెర్చ్ సెంటర్, ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ క్లాస్ రీసెర్చ్ సెంటర్ వస్తుంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి ఓ రీసెర్చ్ సెంటర్ వస్తుంది. దాన్ని ఎక్కడ పెడతారు? అప్పుడు భూమి వస్తుందా? అప్పుడు ఇల్లు ఖాళీ చేయగలమా? ఇళ్ళన్నా మనం ఇప్పుడు ఎక్కడన్నా కట్టచ్చు, బయట కట్టచ్చు, ఇంకో చోట కట్టచ్చు. కానీ యూనివర్సిటీని మళ్ళీ చోటుకి తరలించలేం కదా, యూనివర్సిటీ విస్తరించలేం కదా. దాంతో పాటుగా చెప్పండి, ఈ జస్టిస్ గతంలో ఇట్లాంటి అన్యాక్రాంతమైనటువంటి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. అట్లాగే యూనివర్సిటీ ఆస్తులు కూడా ప్రైవేట్ పరమవుతున్నాయి. ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ అనుయులకు కట్టబెడుతున్నారని ఒక ఆలోచనతో జస్టిస్ చిన్నంనేని కమిషన్ అని ఒక కమిషన్ వేశారు. యూనివర్సిటీ ఆస్తులు, యూనివర్సిటీలో ఉన్న స్థితిగతులు అధ్యయనం చేయడానికి. వాళ్ళు స్పష్టంగా ఒక నివేదిక ఇచ్చినారు. యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తులను, భూములను కూడా ఆ నాన్ అకాడమిక్ పర్పస్ కి ఎట్టి పరిస్థితుల్లో కేటాయించకూడదు, ఇవ్వకూడదు అనే ఒక వాళ్ళు సూచన చేసినారు. ఆ సూచనను ప్రభుత్వాలు పాటిస్తూ వచ్చినాయి. కానీ అవి సమ్ టైమ్స్ పిటి ఆన్ కేసీఆర్, ఎంఏ లిటరేచర్ అని చెప్పుకున్నటువంటి వ్యక్తికి కనీస అవగాహన లేకుండా యూనివర్సిటీ ఒక అటానమస్ బాడీ,
అక్కడ ఒక గుంటెడు జాగా తీసుకోవాలన్నా ఈసీ మెంబర్ల రిజర్వేషన్ అవసరం. తో పాటుగా చిన్నమనేని కమిషన్ ఆపోజ్ చేస్తుంది. అక్కడ విద్యార్థుల భవిష్యత్ అవసరాల కోసం ఇంకా ఏమైనా ఉంటే ఇప్పుడు సోదరు అన్నట్టుగా ఆ కబ్జా అయిన భూములను తిరిగి తీసుకోవాలి. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎటైతే అవినీతిని సహకరించాం కొడుకైనా బిడ్డైనా జైల్లో పెడతాం అన్నటువంటి వ్యక్తి సొంత పార్టీ ఎమ్మెల్యే 2 ఎకరాల కబ్జాలో ఉన్నాడని మేము ఇంత ఓపెన్ గా చెప్తున్నాం. దాని మీద మరి ఏం చర్యలు తీసుకొని ఎంత నిజాయితీని ప్రదర్శిస్తారో మనం చూడాల్సిన అవసరం ఉంది. అట్లాంటి వాళ్ళ నుంచి తీసుకున్న తర్వాత దాన్ని విద్యా అవసరాల కోసం అక్కడ చదివేది వీళ్ళన్నా వాళ్ళన్నా ఎవరన్నా కూడా ప్రతిభావంతమైన అధికారులు ఉన్నారు కదా, ఎందుకు తీసుకోలేకపోయారు? ఇప్పుడు టీఆర్ఎస్ మీద ఆరోపణ చేస్తున్నారు. తీసుకోవడం అంటే ఆడ పోయి జబర్దస్తిగా గుంజుకోవడం ఉండదండి. అది లోయర్ కోర్టు నుంచి హైకోర్టు నుంచి 2 సార్లు యూనివర్సిటీ గెలిచింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు యూనివర్సిటీ గెలిస్తే యాజ్ పర్ కోర్టు డైరెక్షన్ ఆయన వెకేట్ చేయాల్సిన అవసరం ఉంటది. తో పాటుగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా స్టాండింగ్ కౌన్సిల్ ఏం తీసుకుంటుంది? ఇంతకుముందు మహేష్ గారు చెప్పిన బతుకమ్మ గుంట కావచ్చు, లేకపోతే ఇప్పుడు అదేది స్వాగత్ గ్రాండ్ హోటల్ కావచ్చు, 2 హోటల్ కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పారు 10 సంవత్సరాలు ఉన్నారు. మీరే 57 సంవత్సరాలు పరిపాలించారు, దేశాన్ని పరిపాలించారు, రాష్ట్రాన్ని పరిపాలించారు. మరి అప్పుడు చేయలేదు ఒంటనే 11 నెలలనే మీరు చెప్పిన దానికి ఆన్సర్ చెప్తున్నా. మహేష్ గారు బరాబర్ మాట్లాడండి. రాజకీయ పార్టీ కాలనీని శ్మశానంగా మార్చి 80 ఎకరాలు కబ్జాలకు తీసుకున్నాడు మీ సీఎం చుట్టము. అది కాంగ్రెస్ పార్టీలో చేసిన మాట్లాడుకున్నారు. భీమవారి బస్తీని మొత్తం కూడగొట్టినటువంటి ఘన చరిత్ర మేము ఎక్కడ కూడా చెప్పలేదు. మేము చేసిన తప్పు చూపెట్టని సార్ ఇప్పటి వరకు చెప్తున్నాం సార్. ఇప్పటి వరకు ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నటువంటి పవర్ ను కూడా గవర్నమెంట్ సెక్టర్ కు తీసుకొచ్చినటువంటి గంత ముఖ్యమంత్రి గారు సార్. ఏది కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఉండదు, మొత్తం కూడా గవర్నమెంట్ లో నడవాలని చెప్పేసి కాన్సెప్ట్ తోటి అని డెవలప్ చేయడం జరుగుతుంది. అవునండి, పవర్ మొత్తం పవర్ సెక్టర్ మొత్తం ప్రైవేట్ సెక్టర్ నుంచి మొత్తం గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇక్కడ మొత్తం కూడా పవర్ కావాలని వేరే విషయం. కానీ మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు గొడవ. ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఏది గానీ ఒక పాలసీ తీసుకున్నాం. ఒకటే క్లియర్ గా టిఆర్ఎస్ పార్టీ మీరు ఒక విద్యార్థి నాయకుడుగా నువ్వు ఓయూ భూములను తీసుకోవడానికి సమర్థిస్తున్నావా? సార్ మేము ఒకటే అంటున్నాం, పేద ప్రజలకు అభివృద్ధి గురించి ఏదైతే అన్యాయకరం 1000 ఎకరాల హైదరాబాద్ ఖాళీ ఉంది, దాన్ని చూపించడానికి అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి, అన్ని విద్యార్థి సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. కరెక్టే అబ్బా. ఇప్పుడు మనం మాణికేశ్వర నగర్ బస్సు ఎవరిచ్చారు? అది అంజయ్ గారు ఇచ్చింది. 36 ఎకరాలు అంజయ్ గారు ఇస్తే దానికి ప్రతిఫలంగా గచ్చిబౌలి 25 ఎకరాలు అప్పుడు గవర్నమెంట్ అలొకేట్ చేసింది. బట్ యూనివర్సిటీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి కదండి అవి. ఇప్పుడే చాలు. అప్పుడున్న ప్రత్యేక పరిస్థితులు ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ కొన్ని క్యాంపులు ఉంటే వాళ్ళందరినీ ఒకటి అది మీ గవర్నమెంట్ పేర్లు, యూనివర్సిటీ అధికారుల పేర్లు. అవునబ్బా, మీ పార్టీ కూడా గవర్నమెంట్ లో ఉండే కదా, 17 సంవత్సరాలు గవర్నమెంట్ పరిపాలించింది కదా మీది. టీడీపీ పార్టీ మీరు కూడా ఉన్నారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నారు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ 1 ఎకరం కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేదు ఉస్మానియా యూనివర్సిటీ ఇంతవరకు. అంటే తీసుకోలేదు, మొత్తంగా ప్రైవేట్ చేసి ఆలోచన టీడీపీ పార్టీ ఈ రోజు వ్యవసాయం దండగా అనేది ఆల్రెడీ గుంటూరులో వ్యవసాయ భూములను గుంజుకుంటుంది. చదువు దండగా ఆర్ట్స్ చదువులే అవసరం లేదు, మొత్తం కూడా యూనివర్సిటీలనే బంద్ చేయాలని చెప్పేసి ఘన చరిత్ర మీ ముఖ్యమంత్రి గారిది. ఈ రోజు టీడీపీ పార్టీ మాట్లాడుతుంది. మీరు అంటారు కదా భూముల గురించి, ఆడ రైతుల భూములు గుంజుకుంటారు, 3 పంటలు పండేది. రాయలసీమలో చాలా భూమి ఖాళీగా ఉన్నది. రాజధాని ఎక్కడ కడితేంది, మంచి రోడ్ అయితే అయిపోతాయి కదా. చెప్తాను ఇక్కడికి వచ్చి చెప్పండి మరి విద్యార్థుల భూములకు యూఆర్ కమింగ్ ఫ్రమ్ పార్టీ రిప్రజెంటేటివ్, నాట్ ఏ ఇండివిజువల్ పర్సన్. మహేష్ గారు కావచ్చు, లేకపోతే సత్యం గారు కావచ్చు, ఎవరు కావచ్చు, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ పార్టీస్. ఒకటండి, అక్కడ ఏపీ రాజధానిలో భూముల్ని తీసుకోవడం అనేదైనా పేదల భూములే, వాళ్ళకి ఇష్టం లేకుండా జరుగుతుంది అనేది కూడా వాస్తవమే. అది సరైందిగా. అదేవిధంగా ఒక యూనివర్సిటీ ల్యాండ్స్ని పేదవాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఒక మాటలు మాట్లాడి దాన్ని ఒక వివాదాస్పదంగా చేయడం అనేది కూడా ఇది సరైంది కాదు. వాస్తవానికి టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అక్కడ భూములు కబ్జా అయినప్పుడు ఏం మాట్లాడలేదు. ఆ భూముల్ని కాపాడుకోవడానికి విద్యార్థులు ఉద్యమం చేశారు. విద్యార్థుల ఉద్యమం యూనివర్సిటీకి సంబంధించిన భూములు కబ్జా అయినప్పుడు ప్రతి విద్యార్థి సంఘం కూడా దానికి సంబంధించిన అంటే నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. ఒకటేంటంటే ఇన్ని టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏదైతే వాటికి సహకరించకపోతే ఈ రోజు ఆ
మిగతా 100 ఎకరాలు ఈ రోజు కబ్జాకు గురయ్యే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ దానికి భిన్నంగా ఉండాలి. భిన్నంగా ఉండాల్సిన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు 11 ఎకరాలు కావచ్చు, రేపు ఇంకా 20 ఎకరాలు కావచ్చు, 30 ఎకరాలు ఎన్నైనా కావచ్చు, కానీ ఉస్మానియా యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వడం అనేది సరైంది కాదు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీని బాగుపరచాల్సిన పరిస్థితిలో ఉండాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నదాన్ని నాశనం చేయడానికి కూర్చోవడం అంటే ఈ రోజు మొత్తం ఉన్నత విద్యను యూనివర్సిటీలను ప్రైవేట్ పరం చేయడానికి ఇది ఒక కుట్ర పన్నుతున్నారని అయితే వాస్తవంగా నేను భావిస్తున్నాను. ఒక ఆర్టికల్ నిజాం నవాబుకు సంబంధించి రోజు పొగుడతాడు ఉస్మానియా, అంటే నిజాం నవాబు ఉస్మానియా యూనివర్సిటీని స్థాపించాడు. నిజాం నవాబు గురించి మాట్లాడే కేసీఆర్ గారు నిజాం నవాబు ఉన్న యూనివర్సిటీని ఇంకా చారిత్రాత్మకంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేశాడా, ఇంకా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశాడా, నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేశాడా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు వీసీని అపాయింట్ చేయకపోవడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీ అనేక సమస్యలు నెలకొంటున్నాయని చెప్పేసి దానికి ఎందుకు సమాధానం చేయలేదు? ఏ ఒక్క యూనివర్సిటీకి వీసీ లేదు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పేసి నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు, కానీ మొత్తం కూడా విద్యా వ్యవస్థను ఈ రోజు నాశనం చేయడానికి మొత్తం ప్రయత్నం, రేషనలైజేషన్ కావచ్చు, ఈ రోజు యూనివర్సిటీలకు వీసీలను అపాయింట్ చేయకపోవడం కావచ్చు, యూనివర్సిటీ భూములను పేదవాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఒక గొడవ. ఒకటి చెప్తున్నా సార్, ఈ రోజు కాంట్రాక్ట్ అంటే ఈ రోజు కాంట్రాక్ట్ సిస్టమ్ ఏదైతే డెవలప్ అయ్యిందో దాన్ని మొత్తం కూడా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చాం. దాన్ని ఇప్పటి వరకు టచ్ చేయలేదు. దాన్ని మొత్తం కూడా రెగ్యులైజ్ చేయదని ఒకవైపు చేయాలని మేము అనలేదు, రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ రోజు ప్రతి పార్టీ కూడా ఎవరైనా చేయండి, ఈ రోజు కాంట్రాక్ట్ వాళ్ళకైనా కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి రెగ్యులైజ్ చేయాలి. పీడిఎస్ గా దాన్ని మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాము. ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ కమల్నాథన్ కమిటీ రిపోర్ట్ రాగానే వెంటనే కమల్నాథన్ కమిటీ అయిపోగానే ఏవేవైతే వేకెన్సీలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో మహేష్ గారు మీరు ప్రభుత్వంలో ఉండే అటెండర్ కూడా ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, మెజారిటీ వర్గాల్లో కొంత దీని మీద పునరాలోచన చేస్తేనే బెటర్ అనేటువంటి వాదన వస్తూ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి వస్తున్నటువంటి ప్రొఫెసర్లు కానీ వాళ్ళు కానీ దీనికి పేదలకు ఇల్లు కట్టడానికి ఎవరు వ్యతిరేకం కాదని అక్కడే ఎందుకు కట్టాలి అన్న దాని మీద 1-2 సార్లు ఆలోచించుకుని దిగితే బెటర్ ఏమో అని ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే మరి చర్చ ద్వారా అర్థమవుతోంది. లాబింగ్ చేస్తేనే టీడీపీలో పదవులు వస్తాయని ఆ పార్టీ నేత గల్లా అరుణ్ కుమార్ వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 16% మంది మాత్రమే ఉన్నని 84% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.